ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అది అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా. చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అది అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా. చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా.